దేశవ్యాప్తంగా దేశ రాజకీయాల్లో ప్రస్తుతం రాహుల్ గాంధీ చేస్తున్న వ్యాఖ్యలు, అలాగే ఈసీ మీద ఆయన చేస్తున్న విమర్శలు, ఆరోపణలు, ఇంకా ఒక రకంగా చెప్పాలంటే బెదిరింపులు. రేపొద్దున్న మేము అధికారంలోకి వచ్చిన తర్వాత ఏం చేయాలో అది చేస్తాం, ఇలాంటి వ్యాఖ్యలు చేయడం. ప్రధానంగా ఇక్కడ కీలకమైన అంశం ఒకటి, బీహార్ ఎన్నికల్లో ఓట్ల తొలగింపు అనేది ఖచ్చితంగా రాహుల్ గాంధీ పక్షం, కాంగ్రెస్ పక్షాలు ఒప్పుకోవట్లేదు. అదే నేపథ్యంలో దాదాపు వాళ్ళ ఓటింగ్ ని కావాలని తీసేశారు అనే ఒక ప్రచారం అయితే చేస్తున్నారు. ఇక్కడ రెండు అంశాలు, ఒకటి ఈసీ నిర్ణయాలని వ్యతిరేకిస్తున్న నేపథ్యంలో, అలాగే ఈవీఎంలను కూడా తప్పుపడుతున్న నేపథ్యం. రేపొద్దున మళ్ళీ బ్యాలెట్ పేపర్ల ద్వారా ఓటింగ్ జరగాలి అనుకుంటున్న నేపథ్యంలో వీళ్ళిద్దరిని కూడా, రాహుల్ని జగన్ని ఇద్దరిని కంపేర్ చేస్తున్నారు. ఇద్దరు ఒక జోడీ కాబోతున్నారా అంటే వాస్తవానికి ఇద్దరు ఒకే లైన్ లో అయితే ఎప్పుడు వెళ్లరు. కాంగ్రెస్ పార్టీ అంటే వైసీపీకి ఖచ్చితంగా జగన్ కి బద్ధ శత్రువే. కాకపోతే వాళ్ళ ఆలోచనలు, నిర్ణయాలు ఒకటిగానే ఉంటున్నాయి అనే ప్రచారం అయితే జరుగుతుంది. నిజంగా ఇది రాహుల్ తో, లేదంటే జగన్ రాహుల్ జోడీ కాబోతున్నారా అనేది ఒక ప్రచారం సోషల్ మీడియాలో. అదే నేపథ్యంలో ఈసీ నిర్ణయాలను పూర్తిగా తప్పు పట్టడం ఒక రకంగా. రేపొద్దున్న ఆంధ్రప్రదేశ్ లో కూడా ఓట్ల తొలగింపు ప్రక్రియ అనేది ఎన్నికల ముందు జరిగితే ఏంటి పరిస్థితి అనేది కూడా ఒక చర్చ. ఇలాంటి సందర్భంలో ఏం జరగబోతోంది, అసలు రాహుల్ గాంధీ మాటల్ని, వాళ్ళ వ్యాఖ్యల్ని, ఆ పార్టీ చేస్తున్న నిర్ణయాల్ని ఎలా చూడాలి, ఇదే అంశం మీద చర్చించే ప్రయత్నం చేద్దాం. సార్, ఒకటి, బీహార్ ఎన్నికల విషయంలో కాంగ్రెస్ పార్టీ భయపడుతుందని అనుకోవాలా, లేదంటే నిజంగా ఈసీ తీసుకున్న నిర్ణయాలు, ఆ ఓట్ల తొలగింపు, లేదంటే ఈవీఎంల మీద వ్యక్తం చేస్తున్న అనుమానాలు ఎలా చూడాలి? ఇక్కడ దీన్ని ఎనాలిసిస్ చేయడంలో ఇప్పుడు ప్రస్తుతం ఎలా కావాల్సి వస్తుందంటే, నువ్వు రాహుల్ గాంధీ గొప్పోడు, ఆయన అద్భుతమైనటువంటి వ్యక్తి అని ఆలోచించి చెప్పాలి ఒకటి, లేదా మోడీ గొప్పోడు అని ఆలోచించి చెప్పాలి. అంతేగాని నిజమైన ఎనాలిసిస్ ఇవాళ జనానికి అక్కర్లేదేమో అనిపిస్తోంది కొంతమంది వ్యక్తుల మనస్తత్వాలు చూస్తుంటే. ఇక్కడ పాయింట్ ఏంటంటే, రాహుల్ గాంధీ ఏమంటున్నాడు, దొంగ ఓట్లు చేర్చి మహారాష్ట్రలో గెలిచింది అంటున్నాడు. ఇక్కడేమో దొంగ ఓట్లు తీయద్దు అంటున్నాడు బీహార్. ఏంటి అసలు అది? అక్కడ ఓట్లు చేర్చారంటాడు, ఇక్కడ ఓట్లు చేర్చారంటే తీయద్దు అంటాడు. అది ఎట్లాగా? ఓట్ల చేరిక అతను చెప్పే ఆరోపణలో వన్ ఆఫ్ ద పాయింట్ ఏంటంటే, 5 ఏళ్లలో 4.5 ఏళ్లలో జాయిన్ అయిన ఓట్ల కంటే చివరి 6 నెలల్లో విపరీతంగా జాయిన్ అయినాయి ఓట్లు. మంచి పాయింట్ అది. ఇది చాలా గొప్పగా అనిపిస్తుంది. మామూలుగా న్యూట్రల్ వాళ్ళకు కూడా సమగ్రమైన విశ్లేషణ చేయకపోతే, మనం మోడీ మీద ద్వేషంతోనో లేకపోతే మనోళ్ళు ఓడిపోయారన్న కోపంతోనో ఆలోచిస్తే అది కరెక్ట్ అనిపిస్తుంది. కానీ మీరు ఆలోచించండి, మనం 4.5 ఏళ్ల పాటు రోజు ఓట్ల గురించి చూసుకుంటామా? మన ఓటు ఉందా లేదా? ఎన్నికల 6 నెలల ముందు ఓట్లు చేరడం అనేది ఏ రాష్ట్రంలోనైనా సహజమే. మరి అది కూడా ఎలాగుంటుంది, అక్కడున్న పార్టీల ఇనిషియేటివ్ మీద డిపెండ్ అయి ఉంటుంది. అవును. ఫర్ ఎగ్జాంపుల్ బెంగళూరులో ఉన్నదనుకోండి, బెంగళూరులో ఎవడు పట్టించుకోడు ఓట్లు చేర్చమని, ఎవరు లోకల్ పార్టీలు జేడిఎస్ లాంటి. కానీ కాంగ్రెస్ పార్టీ, బీజేపీ ఏం చేస్తాయి, వాళ్ళకి టీములు ఉంటాయి అక్కడ, తెలుగు వాళ్ళ టీమ్స్ వాళ్ళు ఇలా కొత్తగా వచ్చిన తెలుగు వాళ్ళతో మాట్లాడి, లేదా తెలంగాణ వాళ్ళతో మాట్లాడి టీమ్స్గా ఫామ్ చేసుకుంటారు. వాళ్ళు అక్కడ చేసుకుని ఆ టీముల పరిధిలో, అంటే వీళ్ళందరూ టీ పార్టీలో చేరుకుంటుంటారు అప్పుడప్పుడు. ఇది బెంగళూరులో ఉన్న తెలుగు వాళ్ళు, బెంగళూరులో ఉన్న తెలంగాణ వాళ్ళు, ఇట్లాగా ఇలా జరుపుకునేటప్పుడు ఇలా ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన వాళ్ళందరూ కూడా అక్కడ కలుస్తారు. అలా వాళ్ళవన్నీ ఒక గ్రూప్స్ నడుపుతుంటారు. వాళ్ళు ఎలక్షన్స్కి ముందు వచ్చేటప్పటికి వాళ్ళు అక్కడ ఉన్న రాజకీయ పార్టీలతో లింక్డ్ అయి ఉంటారు కదా. వాళ్ళు మీకు ఓటు ఉందా లేదా, లేకపోతే ఏంటి, అర్రే ఎట్లాగా మా ఊళ్ళో ఉందండి, అది వదిలేసేయండి, ఇక్కడ పెట్టుకోండి, ఇక్కడ ఓటు వేయాలి కదా మీరు, ఇప్పుడు అక్కడికి వెళ్ళి వేయలేరు కదా, ఇక్కడ లేదా దీని తర్వాత జరుగుతుంది కదా, ఇక్కడ వేసి అక్కడికి పోండి మీరు ముందు అనేసి అక్కడ ఓట్లు చేర్పిస్తారు. వీళ్ళు పార్టీలే చేర్పిస్తాయి అక్కడ. నిజంగా ప్రజలు వెళ్ళి విప్లవాత్మకంగా ఓట్లు వేయడము ఉండదు. లేదా ఎన్నికల సంఘం ఒక 10 లక్షలు 25 లక్షలు దొంగ ఓటర్ ఐడి కార్డులు సృష్టించిస్తుందా? కామన్ సెన్స్ ఉండాలి కదా. ఓటర్ ఐడికి మస్ట్గా కొన్ని ప్రూఫ్స్ కావాలి కదా, ఆధార్ కార్డా, పాన్ కార్డా, లేకపోతే మనం ఏదన్నా వ్యాపారంలో ఉంటే వ్యాపారానికి సంబంధించిన సర్టిఫికెట్టా, లేకపోతే ఉద్యోగం చేస్తుంటే దానికి సంబంధించిన డీటెయిల్సా, ఇవన్నీ ఉండాలి కదా. ఇవన్నీ వెరిఫై చేసేది ఎవరు? రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వ ఉద్యోగులే.
అంతే. బయటోడు ఎవడో కాదు, రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వ ఉద్యోగులే పని చేస్తారు. చేసి ఓకే చేసేది వీళ్ళే కదా, ఈసీ అక్కడి నుంచి వచ్చి చేసుద్దా? దీనికి వెంటనే మన కొంతమంది మేధావులు అది కేంద్రం ఈసీ చేస్తుంటారు. కేంద్ర ఈసీ జస్ట్ పర్యవేక్షణ అధికారి అంతే. వీడు పంపిస్తే ఇది క్యాన్సిల్ అంటే క్యాన్సిల్, ఎస్ అంటే ఎస్ అంతే. అది అప్పీలింగ్ అథారిటీ. కానీ వాళ్ళు వచ్చి ఇక్కడ చేరి ఇక్కడ పని ఇక్కడ ప్రభుత్వ ఉద్యోగులే చేస్తారు. ఇక్కడ ఎన్నికల సంఘం అంటే ఇక్కడ ఉద్యోగులే, పర్యవేక్షణ వాళ్ళది ఉంటుంది. ఎన్నికల సంఘం కొంతమంది మనుషులు లేని మనుషులు సృష్టించి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో పుట్టించి వాళ్ళకి ఏమైనా ఆధార్ కార్డులు తయారు చేసి వాళ్ళకి తీసుకొచ్చి ఓటర్ ఐడి కార్డులు ఇచ్చి వాళ్ళు ఓటు వేపిస్తారా ఈసీ? అసలు కామన్ సెన్స్తో ఆలోచిస్తే జరగదే. బేసిక్గా అక్కడ జరిగే పాయింట్ ఏంటి, ఈసీ అనే ఆ టైంలో జనాలందరూ కూడా అప్లై చేసుకుంటారు. పార్టీలు సీరియస్గా తీసుకుంటాయి, ఒక డ్రైవ్ లాగా తమకు తెలిసిన వాళ్ళందరితో పెట్టుకోవడం, అందుకు పెరుగుతాయి ఆటోమేటిక్గా. మహారాష్ట్రలో అట్ట పెరిగినాయి అంటాడు. ఎస్, మహారాష్ట్రలో దేశం నలుమూలల నుండి అక్కడికి పోతారు కదా ఉద్యోగాల కోసం, ఉపాధి కోసం, వ్యాపారాల కోసం, కూలీ కోసం. కాబట్టి అట్టంటి వాళ్ళందరూ ఆ టైంలో ఇనిషియేటివ్ తీసుకుంటారు. అప్పుడు ఎవరున్నారు ప్రభుత్వం లోకల్గా? నీ ప్రభుత్వమే కదా ఉంది, శివసేన కాంగ్రెస్ ఎన్సీపీ ప్రభుత్వమే కదా ఉంది. మరి వాళ్ళందరినీ నువ్వు ఎందుకు చేర్చింది నీ ప్రభుత్వం? మేబీ ఒకటి అయి ఉండొచ్చు, వాళ్ళందరినీ చేర్చిన వాళ్ళందరూ మనకే ఓట్లేస్తారనుకుని ఉండొచ్చు. ఎందుకంటే పోర్టుల మీద పట్టుంది ఎన్సీపీ. అక్కడ పోర్టులన్నిట్లలో పట్టుండేది ఎన్సీపీకి కాంగ్రెస్కే. అక్కడ వాళ్ళే యూనియన్లు, ఐఎన్టీయూసీ యూనియన్లు, ఎన్సీపీ వాళ్ళకి సంబంధించిన యూనియన్లు వాళ్ళే ఉంటాయి. ఉద్ధవ్ ఠాక్రే వాళ్ళకి కూడా పట్టు తక్కువ, అక్కడ బీజేపీకి కూడా పట్టు తక్కువ. అక్కడ వ్యాపారాల మీద పట్టు శరద్ పవార్ది, పోర్టుల మీద పట్టు వాళ్ళయే శరద్ పవార్ వాళ్ళు. కాబట్టి వాళ్ళే చేస్తారు అక్కడ బేసిక్గా. అక్కడికి వచ్చిన కూలీలందరినీ చేర్చి ఉండొచ్చు. కాకపోతే సహజంగా ఏమనుకుని ఉండాలి, వాళ్ళ ఓటర్లే అంటే వాళ్ళు ఓటు చేర్పిచ్చారు కాబట్టి వాళ్ళ ఓటర్లే అనుకుని ఉండొచ్చు. వాళ్ళు ఒరిజినల్గా మైండ్ సెట్ ఎక్కడెక్కడ, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఆంధ్ర నుంచి వెళ్ళినోడికి అక్కడ బీజేపీ నచ్చి ఉండొచ్చు, తెలంగాణ నుంచి వెళ్ళినోడికి బీజేపీ నచ్చి ఉండొచ్చు, లేకపోతే ఒరిస్సా నుంచి వచ్చినోడికి బీజేపీ నచ్చి ఉండొచ్చు, వాడు అటేసి ఉండొచ్చు కూలీలు అయ్యి. కాబట్టి అట్ట జరిగింది అక్కడ. దాన్ని ఆ ఫెయిల్యూర్ని అతను ఏం చేస్తున్నాడు, ఈ పాయింట్ చెప్తున్నాడు, ఏది ఓట్లు చేర్చడం వలన అనేది. ఇప్పుడు దాంతోపాటు ఒకే ఓటు 4-5 చోట్ల ఉంది ఒక వ్యక్తిది. ఇదేంది అంటే మనకి దాన్ని ఏమంటారంటే డిటెక్టివ్ ఏజెన్సీల టైప్లో కొన్ని కన్సల్టెన్సీ సర్వీసెస్ ఉంటాయి. వాళ్ళు ఎవరో కుర్ర టీంకి ఎవరికో అప్పచెప్పినట్టున్నాడు. వాళ్ళు కొన్ని ఇర్రెగ్యులారిటీస్ చూపించారు. ఆ ఇర్రెగ్యులారిటీస్ని పట్టుకుని అణుబాంబు, హైడ్రోజన్ బాంబు అని పాపం ఓ పెద్ద పవర్ పాయింట్ ప్రజెంటేషన్ చేస్తే అందరూ ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళందరూ చప్పట్లు కొట్టుకుని తిరుగుతున్నారు అక్కడ. దాంట్లో పాపం వీళ్ళ అమాయకత్వం ఏంటంటే అసలు వీళ్ళ కార్యకర్తలు పనిచేయకనే ఓడిపోయారు, వీళ్ళే తిట్టిపోసారు కదా. బేసిక్గా జగన్ మమ్మల్ని పట్టించుకోలేదనే కదా వీళ్ళు తిట్టిపోసింది, వాలంటీర్లతో నాశనం చేసాడనే కదా వీళ్ళు తిట్టిపోసింది, ఎమ్మెల్యేలు మమ్మల్ని పట్టించుకోలేదనే కదా వీళ్ళు తిట్టిపోసింది. ఎలక్షన్స్ 6 నెలల ముందు నుంచి ఒక్కసారి వీళ్ళ సోషల్ మీడియా క్యాంపెయిన్ చూడమనండి. వీళ్ళోళ్లే వ్యతిరేకించారు జగన్, వీళ్ళే వ్యతిరేకించారు జగన్ సోషల్ మీడియాతో సహా. వైసీపీ వాళ్ళు చాలా వరకు అనేక మంది తెలుగుదేశానికి వెళ్ళిపోయారు సోషల్ మీడియాలో. ఓపెన్ సీక్రెట్ అది. ఎందుకని? ఏం తిననివ్వలేదు మమ్మల్ని, ఏం చేయనివ్వలేదు. ఎమ్మెల్యేలే తిట్టుకున్నారు కదా, ఇసుక తిన్నవ్వట్లేదు, మద్యం తిన్నవ్వట్లేదని. అందుకే కదా మా రుచి ఏంటో, మా శక్తి ఏంటో తెలియాలి జగన్ కనుక్కుని ఎవరికి వాళ్ళు అడ్డం తిరిగారు. అది వరకు 20-30 ఓటర్లను పట్టుకొచ్చారు 2019లో ఎవరికాళ్ళు కసిగా, ఎప్పటి నుంచో కష్టపడుతున్నాం అన్నవాళ్ళు. అలాంటి వాళ్ళు ఆఫ్టర్ ఎలక్షన్స్ దూరం అయ్యారు వాళ్ళందరూ. ఎందుకని? స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎమ్మెల్యేలకు అప్పచెప్పేసేటప్పటికి నువ్వు ఎక్కువ సీట్లు గెలిపించుకురావాలని అక్కడ ఏకగ్రీవాలు చేయించారు వాళ్ళు, సామధాన భేద దండోపాయాలు ఉపయోగించి. దాంతో ఆ ఏకగ్రీవాలు చేతికి వచ్చేటప్పటికి పార్టీ కోసం కష్టపడ్డోళ్ళని కాకుండా డబ్బులు ఖర్చు పెట్టేవాడిని తెచ్చిపెట్టారు బయటోడిని. స్థానిక ఎన్నికల్లో 100కి 70% మంది ఎమ్మెల్యేలకు సంబంధించినటువంటి వాళ్ళే, డబ్బులు ఇచ్చి అయిన వాళ్ళే. ఒక 30% మంది, కొంతమంది ఎమ్మెల్యేలు లిబరల్గా డబ్బులు ఖర్చు పెట్టి మరీ గెలిపించుకున్నారు తమ వాళ్ళని. 30% మంది, 70% మంది ఎంపీటీసీలు, జడ్పీటీసీలు, కార్పొరేటర్లు, కౌన్సిలర్లు, పంచాయతీలు, ఎమ్మెల్యేలు ఈ యునానిమస్ చేసిన వాటిలో 100కి 99% పార్టీ కార్యకర్తల కంటే కూడా బయట నుంచి వచ్చినటువంటి వాళ్ళు ఉన్నారు. వాళ్ళ దగ్గర వీళ్ళు పనిచేయాల్సి వచ్చేటప్పుడు రగిలిపోయింది, వాళ్ళకి కడుపు మండిపోయింది, అది అన్యాయం అయిపోయామన్నట్టు.
రెండోది వాలంటీర్ సర్వీస్, సంక్షేమాలు అన్నీ ఇచ్చి కూడా వాలంటీర్కి విలువ ఉంది కానీ వీళ్ళని ఎవడు పట్టించుకున్నోడు లేడు. ఆ కోపం విపరీతంగా వచ్చింది. అట్లాగే ఏ రోడ్ల కాంట్రాక్ట్లో లేకపోతే ఆ కాంట్రాక్ట్ ఈ కాంట్రాక్ట్ అంటే కాంట్రాక్టులు రాక కొంతమంది, కాంట్రాక్టులు వచ్చి బిల్లులు చెల్లించకపోవడం వల్ల కొంతమంది. ఇప్పుడు నాడు నేడును అట్లాంటి కాంట్రాక్టులు వచ్చి డబ్బులు రాలే, కొన్నేమో కాంట్రాక్టులు రాలేదు, మనకి రానేలేదు. దాంతో విరక్తి చెందినటువంటి చిన్న చితక నాయకులు బోల్డ్ అంతమంది. అట్లాగే ఈ దాని పేరేమంటారు మద్యము ఇసుక, ఇప్పుడు తెలుగుదేశం టైంలో కార్యకర్తలు అందరూ తింటున్నారు. అక్కడ కింద స్థాయి కార్యకర్త నుంచి బెల్ట్ షాప్ అంటే కొద్దిగా పెద్ద స్థాయి నాయకుడు, ఆ పైన వైన్ షాప్ అంటే ఇంకొంచెం పెద్ద నాయకుడు, ఇట్లా వచ్చినాయి వాళ్ళ చేతుల్లోకి. అట్లాంటి పరిస్థితి ఆ రోజున వాళ్ళు ఆశించారు. అది చేస్తే మనల్ని దొంగలు అంటారని భావించినటువంటి జగన్ ఎంకరేజ్ చేయలే. అవి రెండు గవర్నమెంటైజ్ చేశాడు. ఏది ఇసుక, లిక్కర్. కాస్త కొస్త ఒక 20-30% కొన్ని చోట్ల ఉన్న ఎమ్మెల్యేలు మొండిగా జగన్ని కూడా పట్టించుకోకుండా అమ్ముకున్న వాళ్ళు ఉన్నారు ఖచ్చితంగా, ఒక 20-30%. మిగతా 70% వాటి జోలికి పోలా, ఎందుకు వచ్చింది గొడవ అని చెప్పి. లేదా వెళ్ళడం ప్రారంభించగానే పైనుంచి ఫోన్ రాగానే మాట్లాడుకుని కూర్చోవాల్సి వచ్చింది వాళ్ళు. అదే సంస్థల ద్వారా అమ్ముకున్నారు, జగన్ సంపాదించుకుంటున్నాడని వాళ్ళకి మండింది. కాబట్టి మేమేమో ఇంత ఖర్చు పెట్టి ఎలక్షన్లోకి వచ్చి జగన్ సంపాదించుకుంటే మాకెందుకని వాళ్ళు సీరియస్ ఎఫర్ట్ పెట్టలేదు ఒక పక్కన. ఇటు కార్యకర్తలేమో మాకేం జరగలేదు కదా అన్నట్టు. ఇక ఓటే వేయని వాళ్ళు ఉన్నారు వైసీపీ కార్యకర్తలు, తమ ఓటు వరకే వేసిన వాళ్ళు ఉన్నారు, 10 మందిని తీసుకెళ్ళడం మానేసి. ఇవన్నిటి ఫ్యాక్ట్తో పాటుగా ప్రజల్లో ఎందుకు తేడా వచ్చింది చివరిలో, దాన్ని ఏమంటారు భూ సురక్షా హక్కు అంటూ తీసుకొచ్చినటువంటి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్, దాని పేరు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ దెబ్బ భారీగా కొట్టింది. దానికి సమాధానం చెప్పడంలో వైసీపీ శ్రేణులు విఫలమయ్యారు పెద్ద ఎత్తు. తమ భూములు కోల్పోబోతున్నామని భయం వచ్చేసింది జనానికి. అది పల్లె ప్రాంతాల్లో దెబ్బతీసింది, పట్టణ ప్రాంతాల్లో ఏం దెబ్బతీసింది, జగన్ విధ్వంసకారుడు అన్నటువంటి ప్రచారం దెబ్బతీసింది. దాన్ని ఎదుర్కోవడంలో ఇవాళ రాహుల్ గాంధీని అడ్డుపెట్టి తిడతన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఆ రోజున తోడు లేరు జగన్కి. కాబట్టి జగన్ దెబ్బతిన్నాడు. దీన్ని రాహుల్ గాంధీ చెప్పేశాడు కాబట్టి ఇప్పుడు ఏంటి, మేమందరం పార్టీ కోసం కష్టపడ్డాం కానీ ఈవీఎంలతోనో పోల్ మేనేజ్మెంట్తో వాళ్ళు గెలిచేశారని చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. కానీ అదే మైండ్ సెట్ ఈయనలో కూడా ఉందా సార్, జగన్ లో కూడా రాహుల్ గాంధీ మైండ్ సెట్ ఒక రకంగా ఇప్పుడు వీళ్ళు చెప్తున్నట్టే ఈవీఎంలో గోల్మాల్ జరిగింది అనేది మొన్న ఈయన కూడా అన్నారు, జగన్మోహన్ రెడ్డి గారు కూడా. అలాగే ఎలక్షనీరింగ్ ఎన్నికలకు ముందు ఎన్డీఏలో వీళ్ళు భాగస్వాములు అయ్యారు కాబట్టి బీజేపీతో కలిసి ఎలక్షనీరింగ్ చేయడం వల్లే ఓట్లు కోల్పోయాం, ఓటం పాలయ్యాం అనేది ఇక్కడ కూడా సేమ్ అదే ఫీలింగ్. అంటే వీళ్ళిద్దరు జోడీ కడతారనే ఉద్దేశం కాదు కానీ ఇద్దరు అభిప్రాయాలు ఒకటవుతున్నాయి. లేదు, పూర్తి అభిప్రాయాలకు సంబంధించి 100% భిన్నం ఉంది. జగన్ ఓడిపోయిన తర్వాత జరిగిన మీటింగ్లో ఏమన్నాడు, ఏదేదో అంటున్నారు కానీ నేను అవన్నీ అంగీకరించేది, నేను అవన్నీ పట్టించుకోవట్లేదని చెప్పాడు. ఏది ఈవీఎంల గురించి అవన్నీ పట్టించుకోవట్లేదు, ప్రజలు ఇచ్చిన తీర్పు శిరసావిస్తామని చెప్పాడు అతను. ప్రతి మీటింగ్లో అతను ఏం చెప్తున్నాడు, కార్యకర్తను యాక్టివేట్ చేస్తున్నాడు కానీ ఈవీఎంల వల్ల మనం ఓడిపోయాం, పోల్ మేనేజ్మెంట్ వల్ల ఓడిపోయాం అని చెప్పట్లేదు. అతను కరెక్ట్గా ఉన్నాడు, జెన్యూన్గా మాట్లాడుతున్నాడు. జగన్ ఎక్కడ అడదిడ్డంగా మాట్లాడట్లేదు. అంటే ఫస్ట్ లో మాట్లాడినట్టున్నారు, ఫస్ట్ చెప్పేది అదే, ఈ ముక్కే మాట్లాడాడు అతను. ఇట్లా అంటున్నారు కానీ భగవంతుడిగా తెలియాలన్నాడు అది. అంతే తప్పించి అతను స్ట్రెచ్ చేయలే. అది తెలుగుదేశం చేసేది అంతకు ముందు, జగన్ చేయలే. అట్లాగా జగన్ ఆ విధంగా స్ట్రెస్ చేయలే. అంటున్నారు కానీ అయినా భగవంతుడే చూడాలి, నేనైతే ఇంత కష్టపడి 11 సీట్లు రావడం అనేది మాత్రం బాధేస్తుంది అన్నాడు. ఇంత చేసి ఇన్ని డెవలప్మెంట్ చేసి ఇట్లా ఇచ్చాము, వాలంటీర్ని పెట్టాం, పరిపాలనా సంస్కరణలు తెచ్చి ఇంత అద్భుతంగా ఇంటింటికి పరిపాలన అందించాక కూడా ఇంత దారుణమైనటువంటిది రావడం అనేది బాధేసింది. ఇట్లా ఈవీఎంలని అదని ఇదని అంటున్నారు కానీ అన్నట్టు అతను చెప్పుకొచ్చాడు. ఒకే ఒక్కటి, పోల్ మేనేజ్మెంట్లో మొన్నటిసారి వైసీపీ ఫెయిల్ అయ్యింది. పోల్ మేనేజ్మెంట్లో జగన్ కరెక్ట్ ఆలోచన చేశాడు కానీ రివర్స్ ఆలోచన తెలుగుదేశం చేసింది. ప్రతి వ్యక్తికి సంక్షేమ పథకాలన్నీ ఇచ్చాం, 2,20,00,000 కుటుంబాలకి ఇచ్చాం కాబట్టి ఇంటికి ఒక ఓటేసినా మనం గెలిచేస్తామని జగన్ ఆలోచన. ఈవెన్ మళ్ళీ తేడా రాకుండా ఉండాలని ప్రతి ఓటుకి డబ్బులు కూడా ఇచ్చాడు. కొన్ని చోట్ల 1,000 రూపాయలు, కొన్ని చోట్ల 2,000 రూపాయలు. ఇది ఇందులో చాలా మంది
డబ్బులు మింగేశారు ఎమ్మెల్యే క్యాండిడేట్లు. ఎమ్మెల్యే క్యాండిడేట్లు అంటే జగన్ క్యాష్ తనే పంపించాడు చాలా మంది. జగన్ పంపించిన క్యాష్ ఈ 5 ఏళ్లలో మనకేం లేవు కదా అనేసి తినేసిన వాళ్ళు కనీసం 40% ఉంటారు. తినేసిన వాళ్ళు 40 to 50% ఉంటారు. డబ్బులు తినేసి కొంతే ఖర్చు పెట్టారు అక్కడ. ఇది ఒక ఆస్పెక్ట్ నడిచింది. రెండవది వచ్చేటప్పటికి టీడీపీ జగన్తో పోల్చుకుంటే డబ్బులు తక్కువ ఇచ్చింది, జనానికి తక్కువ ఇచ్చారు. చాలా చోట్ల ఇవ్వలేదు అసలు డబ్బులు. ఏం చేశారు వాళ్ళు తెలివిగా? ఒకటి టీచర్లు విపరీతమైన వ్యతిరేకతతో ఉన్నారు, వాళ్లే పోలింగ్ సిబ్బంది, వాళ్లతో అక్కడ పోల్ బూత్లో మేనేజ్మెంట్ చేసుకున్నారు. ఎట్లాగా? ఇప్పుడు కొంతమందికి కళ్ళు కనబడదు, కొంతమంది ఓటు ఎట్లాగా వేయాలో తెలియదు, సహాయకులుగా ఆ స్టాఫే ఉంటారు. వాళ్ళు అయ్యా నువ్వు ఇటు వచ్చి ఇటు ఓటే అంటారు పల్లెటూరులో. అట్లాగా మనం వెళ్ళి వేయడానికి ఉండదు అక్కడ. యాక్చువల్గా చాలా చోట్ల జరిగిన తెలివైన పని ఏంటంటే మామూలుగా సహాయకుని తీసుకెళ్ళచ్చు. ఈ కళ్ళు కనబడి మామూలుగా ఇళ్ళ దగ్గరే పెడతారు, మరి వయోవృద్ధులు నడవలేని వాళ్ళకి. మిగతా వాళ్ళు పోలింగ్ బూత్ దగ్గర సహాయకుని తీసుకెళ్ళచ్చు. అదొక మళ్ళీ ఫామ్ పూర్తి చేసి చేయాలి, అదంతా తెలియదు. అది అట్లాంటి సిస్టమ్ పెట్టుకోవాలి అక్కడ, అది చేయలేదు. వాస్తవంగా మొన్న ఒక కార్పొరేట్ స్టైల్ ఆఫ్ ఫంక్షనింగ్కి వెళ్ళాడు జగన్, రాజకీయ ఫంక్షనింగ్ కాకుండా. ప్రతిదానికి ఒక టీము వాళ్ళు డబ్బులు ఖర్చు పెట్టేశారు, డబ్బులు విపరీతంగా ఖర్చు పెట్టారు. ఆ టీములు ఏమి పొలిటికల్ కాదు, వాళ్ళు ఒక కార్పొరేట్ ఉద్యోగుల టైప్ వాళ్ళు. లైక్ అదేది ఇలా ప్రశాంత్ కిషోర్ వాళ్ళ టీం ఉంది కదా, దాని పేరు ఏంటి అదేదో ఉంది కదా వీళ్ళది, ఐపాక్ లాంటి వాళ్ళు ఉన్నారు. అవన్నీ చేసి ఈ డబ్బులు పంచే వ్యవహారాల్లో వీట ఎమ్మెల్యేల గురించి డీటెయిల్స్ చెప్పడాల్లో ఇట్లాంటివన్నీ కూడా 2019లో దానివల్లే గెలిచాను అనుకున్నా, 2019లో వాళ్ళ వల్లే ఓడాడు. ఇచ్చే ఫీడ్బ్యాక్లు ఈ వ్యవహారాలు. అందులో ఏమైంది, ఈ పోల్ మేనేజ్మెంట్లో ఒక పార్ట్ ఏంటి, ప్రతి బూత్ కమిటీలో కమిటీ ఉండాలి. ఈ కమిటీకి ఆ బూత్ పరిధిలో ఉన్న ప్రతి ఇంటి వాళ్ళ గురించి పరిచయం ఉండాలి. ఇతను మంచి ఆలోచనే చేశాడు, వాలంటీర్ని పెట్టడం. ఆ వాలంటీర్తో పాటుగా ఏదో గృహసారథో ఏదో పెట్టాడు కదా, వాళ్ళ ద్వారా ఇళ్ళోళ్ళందరితో ఇంటరాక్షన్ ఉండాలి. ఆ గృహసారథుల్ని ఇక్కడ పెట్టుకోవాలా పోలింగ్ బూత్ ఏజెంట్లుగా. వాళ్ళు ఏ అక్క వచ్చావా దా అక్క అన్న, ఇది పోలింగ్ బూత్లో ఉండే సహజసిద్ధమైన డైలాగ్. వచ్చావా అక్క, స్నానం అయిపోయిందా అన్న, ఇది వస్తున్నాడా లేదా, ఇట్లా మాట్లాడుకుంటారు అక్కడ. ఇదివరకు వినేవాళ్ళం మనం, ఇప్పుడు అట్లా లేదు. ఏదో గవర్నమెంట్ ఎంప్లాయీ టైప్లో కూర్చున్నారు ఏజెంట్లు కూడా, వైసీపీ వాళ్ళు చాలా చోట్ల. ఈ ఇట్లాంటి సహాయకులు ఇవన్నీ ఏం చేస్తారు, అక్కడ ఒక ఇది ఉంటుంది, ఎవరికళ్ళకి ఆఫీసులు ఉంటాయి, పోలింగ్ ఆఫీసులు. అక్కడ ఈ ఓటర్ స్లిప్పులు పంచడం, ప్లస్ ఈ ఇట్లాంటి సహాయకుడిని అరేంజ్ చేయడమా, ఆటో వచ్చి పంపించి తెప్పించుకురావడమా, ఇట్లాంటిది పోల్ మేనేజ్మెంట్ అంటారు. అది వైసీపీ 70-80% ఈసారి చేయలే. ఎవరికాళ్ళు ఇగోకపోయారు, లేదా ఆడిగేంది మనం చేసేది వీడికేం చేసేది అనే రూట్లో ఉన్నారు. ఒకసారి వాళ్ళు క్రాస్ చెక్ చేసుకుంటే తెలుస్తుంది. అది గ్రౌండ్ లెవెల్లో నేను ఆ రోజున ఎలక్షన్స్ అప్పుడు అబ్జర్వ్ చేసిన సినారియో ఇది. ఇంకోటి పోలింగ్ క్యూ లైన్లలో పోల్ మేనేజ్మెంట్ అంటారు. మనం ఆ లైన్లో నుంచి మాట్లాడుకుంటూ ఉంటారు, కూర్చుని ఏం మాట్లాడకుండా ఉండరు కదా. మాట్లాడుకున్నప్పుడు ఆడి పాలన మరీ దరిద్రంగా, ఈ జగన్ గారి పాలన దించడానికి నేను ఇది ఒరిస్సా నుంచి వచ్చాను అని ఒకళ్ళు, నేను విన్నా నా కళ్ళ ఎదురుకుండా. ఆ రోజున పాజిటివ్గా మాట్లాడినాడు ఒక్కళ్ళు లేడు ఆ క్యూ లైన్లో. అప్పుడే నాకు అర్థమైంది ఓడుతున్నారు అనేటట్టు. అంటే అదేంటి క్యూ, మనకి మిగతాదంతా ఒకటి పరీక్ష రాసే టైం, అది ఆ టైంలో మన మీద ఇంపాక్ట్ పడే తెలివితేటలు ప్రదర్శించారు. ఇక్కడ ఈ టీచర్లు వీళ్ళు ఉండేటప్పటికి సహాయకుడిని లేరు కదా, ఈ సహాయకుడు బదులుగా సహాయకుడిని రానిలే వీళ్ళు లోపలికి. ఎక్కడ దాకా తీసుకురావడమే సహాయకుడి పని, ఓటేసే చోట మేము ఉంటాం సహాయకులుగా, మీరు వెళ్ళిపోండి అన్నారు, బయట నుంచో పెట్టారు. ఆ సహాయకుడి పాత్రలో వీళ్ళు ఉన్నారు. వాళ్ళు ఆ ముసలోళ్ళు ముతకోళ్ళు పాపం జగన్కి ఏమంటారు, వీళ్ళు సైకిల్కో కమలానికో లేకపోతే దీనికో గుద్దేసేసి గ్లాస్కో వేసాం, జగన్కే వేసేసామని చెబుతారు. ఇట్లాంటిది పోల్ మేనేజ్మెంట్ అంటారు. రెండవది మధ్యాహ్నం ఇప్పుడు 3 టర్మ్స్ చూసుకోవాలి. ఈ ఉదయం 11 ఆ టైంకి పోలింగ్ అయినాయి చూసుకోవాలి, మన లిస్ట్ చూసుకోవాలి. చూసుకుని ఎవరెవరు రాలేదు వాళ్ళ ఇళ్ళ దగ్గరికి అర్జెంట్గా వెళ్ళాలి, ఏంది ఇంకా రాలేదనేసి. ఇది ఎవ్వడు పట్టించుకోవాలి. 11ంటికి ఒకసారి చూస్తారు, 3ంటికి ఒకసారి చూస్తారు, 4ంటికి అర్జెంట్గా అవసరమైతే ఆటోలు వేసి తీసుకురావాలి. ఇది అసలు ఎక్కడ చేశారు పోల్ మేనేజ్మెంట్ ఈసారి?
టీడీపీ చేసింది పర్ఫెక్ట్గా అది పోల్ మేనేజ్మెంట్. టీడీపీ చేసింది, జనసేన చేసింది. గోదావరి జిల్లాలో కానీ జనసేన పోటీ చేసిన చోట్ల ఈవెన్ టీడీపీ వాళ్ళకి సహకారంగా జనసేన వాళ్ళు చేశారు ఆ పనులు చాలా చోట్ల. పోల్ మేనేజ్మెంట్ వాళ్ళు పర్ఫెక్ట్గా చేశారు. వీళ్ళు ఇగోకు పోయారు, మనకు వచ్చేస్తేలే అనేటటువంటి ఓవర్ కాన్ఫిడెన్స్. 175 అనే సక్సెస్ తో అటుకు పోయారు. రెండోది వాళ్ళని పట్టించుకోవట్లేదు అన్నటువంటిది తెలియాలే మా రుచి ఏంటో. వీళ్ళు ఏమనుకున్నారంటే జగన్ ఓడిపోవాలని కోరుకోలే, జగన్ గెలవాలి కానీ మెజార్టీ తగ్గాలి, అప్పుడు తెలిసి వస్తాయి ఆయనకి 100 సీట్లు రావాలి, మన నియోజకవర్గాలు ఓడిపోవాలి. మన నియోజకవర్గాలు జగన్ ఓడిపోతే జగన్కి తెలుస్తుంది, మనం అందరం లేకపోవడం వల్ల అందరూ అలాగే అనుకున్నారు. అందుకని అందరూ చివరికి మధ్యలో ఇది ఎగిరిపోయింది అనమాట. ఇది అక్కడ జరిగింది. ఇప్పుడు ఇతను రాహుల్ గాంధీ చెప్పే పాయింట్లలో ఒక అతను ఎవరితో చెప్పాడు 4 రాష్ట్రాల్లో ఓటుంది, అతను చెప్పాడు శుభ్రంగా, అయ్యా నేను ముంబై వాడిని, నేను ఏదో ఉత్తరప్రదేశ్ వాడిని, ముంబైలో ఉద్యోగం చేశా, తర్వాత అహ్మదాబాద్లో ఉద్యోగం చేశా, అక్కడ ఉన్నప్పుడు అక్కడ ఓటు అడిగాను, ఇప్పుడు నేనే ఉన్నా. సింపుల్ అనమాట. మేము ఒక ఏరియాలో అద్దెకున్నాం, 5 ఏళ్లలో 3 చోట్లకి మారా. ఒకప్పుడు ఈ 3 చోట్ల నాకు ఓటర్ ఐడి వస్తుందిగా. మనం సాధారణంగా ఓటర్ ఐడిలో తీసేయమంటాం పాతది, తీయరు వాళ్ళు. ఆన్లైన్లో కూడా పెడతాం. నేను ఆన్లైన్లో హైదరాబాద్లో ఓటు అప్లై చేసినప్పుడు విజయవాడ తీసేయమని పెట్టా, తీయలా నాకు. అక్కడ మాత్రం వచ్చింది, హైదరాబాద్ వచ్చింది, విజయవాడ తీయలే. ఇక్కడ అంతే ఉంటది. ఇప్పుడు నేను వేరే ఊళ్ళో ఉన్నా అనుకోండి, మళ్ళీ సేమ్ అట్లాగా. ఓటర్ ఐడిలో వచ్చిన సమస్య ఏంటంటే తీసేయమన్న వాటిని పట్టించుకోరు. ఇంకోటి అసలు తీయమని అడగరు చాలా చోట్ల. కొత్తగా ఈ ఏరియాలో ఉన్నాం కదా, ఇక్కడ ఓటు కావాలని అడుగుతాం కానీ పాత తీయమన్నారు. ఇది పోవాలంటే ఏం చేయాలా? ఆధార్ అనుసంధానం చేయాలి. కొత్త అప్లికేషన్ పెట్టగానే పాతది డిలీట్ అయిపోయేటట్టు ఉండాలి, ఆటోమేటిక్గా ఉండాలి. నేను ఈ ఊళ్ళో ఉన్నా, నేను రేపు హైదరాబాద్ వెళ్ళా, ఓటుకి అప్లై చేశా, నా ఓటర్ ఆధార్ అనుసంధానం చేశా అంటే నేను ఓటర్ అడగగానే వెళ్ళిపోద్ది వెంటనే. దేశంలో ఏ మూల ఉన్నా నా ఓట్లు వేసిపోవాలి, ఇక్కడ ఒక చోటే ఉండాలి. ఇది ఏ పెట్టచ్చు అందులో, దీనికి ఒప్పుకోమనండి. అదే కదా పెడతానంటే అది బీజేపీ పెడతానంటే వద్దంటున్నారు కదా వీళ్ళు. ఎందుకు వద్దన్నారు? వీళ్ళందరికీ కావాల్సింది ఒకటండి, పాత ఎలక్షన్ సిస్టమ్కి వెళ్ళిపోవాలనుకుంటున్నారు, బ్యాలెట్ సిస్టమ్కి. అక్కడైతే బూత్ క్యాప్చరింగ్ చేసుకోవచ్చు, రిగ్గింగ్ చేసుకోవచ్చు, తేడా వస్తే దాంట్లో ఇంకులు పోసి నాశనం చేయొచ్చు. మళ్ళీ పాత రౌడీ రాజ్యపు వ్యవహారాలు కావాలని కోరుకుంటున్నారు వీళ్ళంతా. రాహుల్ గాంధీ వస్తే అది చెయ్యొచ్చు. నేను కర్ణాటకలో మంత్రి గారు అదే అన్నారు, ఇదివరకు సగ్గా సంతోషంగా వేసుకునే వాళ్ళం, ఓట్లు క్యాప్చర్ చేసుకునే వాళ్ళం, గుద్దేసుకునే వాళ్ళం, ఇప్పుడు బోయ్స్ వచ్చింది ఈవీఎంలు వచ్చాక అనేసి మంత్రి గారు అన్నారు అనమాట. అట్టుంటది పరిస్థితి. ఒక రకంగా రాహుల్ గాంధీ గారు కూడా అంటే ఇలాంటి పల్లవే వాడుతున్నారా, మేము గనక అధికారంలోకి వస్తే చూపిస్తాం ఏంటి అనేది. ఈయనలాగే సార్ ఒక్కసారి రాహుల్ గాంధీ గురించి మాట్లాడుకుంటే, మొన్న ఇచ్చిన పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఏదైతే ఉందో, ఇప్పుడు మీరు చెప్పిన ఇవన్నీ కారణాలు అంటే ఒకే వ్యక్తి ఫోటో 6 చోట్ల ఉందని, పేరు ఉందని, బల్క్ గా ఒకే అడ్రస్ లో చాలా కారణాలు. సాధారణంగా సహజంగా ఇవి అన్ని రాష్ట్రాల్లో, ఎందుకంటే ఆయన అన్నారు రేపు మిగిలిన రాష్ట్రాల్లో కూడా ఇలాగే జరిగితే పరిస్థితి ఏంటి అనేది. సహజంగా అన్ని రాష్ట్రాల్లో ఇలా జరుగుతాయా? జరిగితే అప్పుడు మిగిలిన పార్టీలు కూడా ఇలాగే ఇనిషియేట్ చేసుకుని ఈ ఈసీ మీద లేదంటే ఈసీ మీద ఏమన్నప్పుడు వినతి పత్రం ఇస్తున్నారు, ఒక పోరాటం లాంటిది ఏదైనా చేయాలా? రెండో పాయింట్ ఏంటంటే ఐఎన్డిఏలో అన్ని పక్షాలని ఆకట్టుకునేలాగా పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చి రాహుల్ గాంధీ సక్సెస్ అయ్యారా? అంటే ఇక్కడ పాప ఐఎన్డిఏ భాగస్వామి పక్షాలు కూడా ఎవరు మాట్లాడలేదు చూడండి, ఎందుకంటే వాళ్ళ ఏరియాలో తెలుసు. ఇప్పుడు ఈయన ఒక మాట అన్నాడండి, మాదేవపురాలో కర్ణాటకలో 6 అసెంబ్లీ మేము గెలిచాం, ఒక చోట పార్లమెంట్ ఒక అసెంబ్లీ గెలిచి పార్లమెంట్ కొట్టేశారని. మీరు సింపుల్ అబ్జర్వ్ చేయండి, చిత్తూరు జిల్లాలో చిత్తూరు పార్లమెంట్ స్థానం ఎప్పుడూ కూడా తెలుగుదేశమే గెలుస్తుంది పార్లమెంట్ స్థానం. అక్కడ కుప్పంలో గెలుస్తుంది హైయెస్ట్ మెజారిటీ. మిగతా 6 చోట్ల కాంగ్రెస్ గెలిచినా కూడా చిత్తూరు పార్లమెంట్ స్థానం శివప్రసాద్ 2009లో గెలిచాడు ఎంపీగా. మిగతా 6 అసెంబ్లీ స్థానాలు వీళ్ళే గెలిచారు, కాంగ్రెసే. ఒక్క కుప్పం అసెంబ్లీ మాత్రమే చంద్రబాబు గెలిచారు, కానీ పార్లమెంట్ స్థానం వాళ్ళే గెలిచారు. అలాగే అదే 2009లో వర్లరామయ్య ఓడిపోయారు తిరుపతి పార్లమెంట్ నుండి. 6 అసెంబ్లీ స్థానాలు తెలుగుదేశం గెలిచింది, ఒక్క తిరుపతే ఈయన గెలిచింది చిరంజీవి, కానీ ఓడిపోయాడు ఆయన.
వరలరామయ్య. ఉమ్, ఉమ్, ఎందుకని ఉమ్, అంటే ఇక్కడ టోటల్ క్లబ్ కదా ఉమ్, పార్లమెంట్ అంటే. అవును. ఉమ్, అది నేను అనేది ఇక్కడ ప్రత్యక్ష సాక్ష్యం. రాజశేఖర రెడ్డి కదా అప్పుడు సీఎం ఉంది. ఉమ్, ఎలా సాధ్యమైంది మరి చిత్తూరులో గెలవటం, ఉమ్, తిరుపతిలో ఓడిపోవడం? కాబట్టి బేసిక్గా అది తెలియాలి, ఫండమెంటల్స్ తెలియాలి. రెండవది ఒకే డోర్ నెంబరు, ఉమ్, వీటి గురించి అవగాహన ఉండాలి. ఎట్లా అంటే నేను చాలాసార్లు చెప్పా, ఇప్పుడు మేము ఉడా కాలనీలో జాయిన్ అయినప్పుడు ఉమ్, ఆ పన్ను వేయాలంటే, ఉమ్, ఇంటి పన్ను వేయాలంటే మాదేంటి అప్పుడు ఉడా కాలనీలో ఏమని ఇస్తారు, 1 2 3 4 అని ఇస్తారు డోర్ నెంబర్. ఇల్లు ఉమ్, ఇంటికి ఫ్లాట్ నెంబర్లే కదా. ఇప్పుడు అప్పుడు ఏదో వాళ్ళు ఫ్లాట్లు అమ్మారు ఉడా వాళ్ళు, అవి బిల్డర్లు కొనుక్కున్నారు. కొనుక్కుని అంటే మామూలు జనమే కొనుక్కున్న వాటిని వాళ్ళ దగ్గర బిల్డర్లు కొనుక్కున్నారు. కొనుక్కుని వాళ్ళు ఇల్లు కట్టించి అమ్మారు. అట్లా అమ్మిన వాటిలో 1 2 3 4 అని వస్తాయి ఫ్లాట్ నెంబర్. మీకు అప్పుడు ఇప్పటికి కూడా మా సందుల మొదట్లో 1 నుంచి 24 దాకా ఈ రోడ్డు, 25 నుంచి 26 దాకా ఆ రోడ్డు అని ఉంటుంది. 1వ లైన్ 3వ లైన్ ఇట్లాగా డోర్ నెంబర్ ఉండదు అక్కడ. అప్పుడు ఇది వేసేటప్పుడు దీంట్లో ఓటకు అప్లై చేసేటప్పుడు కానీ వీటిట్లో ఏముంటుందంటే ఆన్లైన్లో పెట్టేటప్పుడు డోర్ నెంబర్ మస్ట్ అంటారు. మరి డోర్ నెంబర్ లేదు కదా అయ్యా అన్నాం అనుకోండి, సమీప డోర్ నెంబర్ చెప్పండి అంటారు. సమీప డోర్ నెంబర్ ఎక్కడో మా అదేదో వాటర్ ట్యాంక్ దగ్గర ఉంటుంది ఓ డోర్ నెంబర్. అది ఇస్తే మా ఉడాకాలి మొత్తం ఆ ఇంట్లో ఉన్నట్టే లెక్క. ఇప్పుడు నిన్న అదే రాహుల్ గాంధీ ఎవరిదో 400 గజాల ఇంట్లో ఏదో 200 గజాల ఇంట్లోనో 50 గజాల ఇంట్లోనో 500 ఓట్లు ఉన్నాయంటే వాళ్ళు చెప్పారు, అయ్యా మా పక్కన ఫ్యాక్టరీ ఒకటి ఉంటుంది, ఆ ఫ్యాక్టరీలో పనిచేసే వాళ్ళందరూ ఓట్లు అప్లై చేసుకుంటారు. అప్లై చేసినప్పుడల్లా డోర్ నెంబర్ అంటే మాదే ఇస్తారు అక్కడ, అది అని వాళ్ళు చెప్పారు అక్కడ. అంతే. ఇంకోటి వెళ్ళిపోయారు. ఇప్పుడు ఈ ఏడాది 30 మంది పనిచేశారు, వెళ్ళిపోతారు. మళ్ళీ ఇంకోటి 30 మంది వస్తారు. ఈ 30 ఓట్లు, ఈ 30 వస్తాయి కొత్తవి. అంటే దీన్నే ఓట్లు దొంగిలించబడుతున్నాయి అనేది క్యాంపెయిన్. అది ఇతను చేస్తున్నది ఏంటంటే సహజ సిద్ధమైన ఇర్రెగ్యులారిటీస్. దీనికి పరిష్కారం ఏంటి? ఒకే ఒకటి, దేశవ్యాప్తంగా వెరీ సింపుల్ లాజిక్, ఓటర్ ఆధార్ అనుసంధానం. అదే అవును, ఆటోమేటిక్ డిలీషన్. ఓటర్ ఆధార్ అనుసంధానం చేశాక కొత్తగా అప్లై చేసుకోగానే పాత ప్లేసులన్నిట్లలో డిలీట్. ఎక్కడ ఒక చోట ఉండాలి ఓటు. అంతే. యాజ్ ఫర్ నామ్స్ ఏంటంటే 6 నెలలు మనం ఎక్కడ ఉంటామో అక్కడ ఓటు ఉండాలి. 6 నెలలు మనం ఎక్కడ ఉంటామో అక్కడ ఓటు ఉండాలన్నది ఎన్నికల సంఘం నిబంధన. అది రాజ్యాంగం ప్రకారం ఉన్నటువంటి ఎన్నికల సంఘం పెట్టిన నిబంధన. అది నువ్వు హైదరాబాద్ లో జాబ్ చేస్తుంటే అక్కడే, నీ ఇల్లు అక్కడ ఉంటే అక్కడే, నీ సొంత ఊర్లో ఉండకూడదు, ఓటు వదిలేయాలి. అంతే. ఇప్పుడు ఎక్కడ ఎందుకు ఆయన చెప్పిన డ్యూయల్ ఓటు 3 times ఓటు అంటే తెలంగాణలో ఉన్నటువంటి ఆంధ్ర వాళ్ళందరూ వచ్చి ఇక్కడ ఊళ్ళలో ఓటేసిపోవట్లా? అంతే. అవును, చాలా మంది మళ్ళీ అక్కడ ఎలక్షన్స్ కి వేస్తున్నారుగా ఓట్లు. అదే అంటున్నాను. బెంగళూరులో ఉన్న వాళ్ళు వచ్చి ఆంధ్రాలో ఓటేయట్లే? బెంగళూరులో ఉన్న తెలుగు వాళ్ళు అందరూ ఆంధ్రలో ఓటేయట్లేదా? తెలంగాణ వాళ్ళు వెళ్ళి ఓట్లేయట్లేదా? అవును, ఇవి జరుగుతున్నాయి. కాబట్టి దాన్ని నువ్వు ఏంటి దానికి పరిష్కారం? ఒక్క పరిష్కారం, దాన్ని ఒప్పుకోడు మళ్ళీ ఈయన. ఒకటే ఏంటంటే తనకి ఇక్కడ కాంగ్రెస్ వైఫల్యం, ఓడిపోయాం అనే. ఇప్పుడు ఈయన చెప్పినటువంటి మహదేవపురం ఉంది కర్ణాటకలో, కాంగ్రెస్ పార్టీని అధికారులు. అక్కడ లోకల్గా ఉండే ఎన్నికల అధికారులు అందరూ ఎవరు? లోకల్ ప్రభుత్వ ఉద్యోగులే కదా. ఏమన్నా ఢిల్లీ నుంచి పంపిస్తారేంటి అక్కడి నుంచి? లోకల్ ప్రభుత్వ ఉద్యోగులే కదా. తేడా చేస్తే వాళ్ళే చేయాలిగా. ఎట్లా చేస్తారు? నీకు బై ఎలక్షన్స్లో అందులో పోని. కాబట్టి అక్కడ సమస్యల్లో ఏంటంటే అవగాహన రాహిత్యం కాదు, తెలుసు, తెలియనోడేం కాదు, బట్ దాన్ని డైవర్ట్ చేయాలన్నటువంటి ఉద్దేశమే. అంటే సాధారణ ప్రజలకి ఏదో జరిగిపోయింది, వామ్మో ఏదో అనేటటువంటిది. దాన్ని ఇక్కడ ఎక్కడైతే అంటే వీళ్ళందరూ కాంగ్రెస్ అభిమానులు కూడా కాదు, వైసీపీ వాస్తవంగా చెప్పాలంటే. ఓడిపోయిన అసంతృప్తితో ఉన్నటువంటి వాళ్ళకి ఒక కారణం కావాలి, ఆ రీజన్ ఇస్తుంది ఇతను. అదే వాళ్ళందరికీ ఒక వేదిక అవుతున్నాయేమో ఇలాంటి. అంటే రేపు దీన్ని బాగా ప్రమోట్ చేస్తారండి. మీకు వెరీ సింపుల్ లాజిక్, ఇండియాలో ఒక సివిల్ వార్ సృష్టించడానికి కుట్ర జరుగుతోంది, లైక్ బంగ్లాదేశ్ టైప్లో. అక్కడ ఇట్లాగే మొదట ప్రతిపక్షం స్టార్ట్ చేసింది, ఎలక్షన్స్లో తేడా వచ్చిందని 2/3 మెజార్టీతో గెలిచింది హసీనా. ఇలాగే పోల్ మేనేజ్మెంట్ అంటూ బిగిన్ చేసి ఆ తర్వాత హసీనా పారిపోయేలా చేశారు సైన్యాన్ని వాడి. ఇండియాలో అట్లాంటి ప్రయోగం ఏదో చేస్తున్నట్టున్నారు వీళ్ళు, సివిల్ వార్ క్రియేట్ చేసే ప్రయత్నం. సార్ ఫైనల్ గా ఒకటే, ఓకే కాంగ్రెస్ పార్టీ అయితే ఎప్పటికీ ఆగరపు శత్రువు అని అంటారు వైసీపీకి.
కానీ ఈ విషయంలో మాత్రం రాహుల్ గాంధీ లేవనెత్తిన ఈ అంశం విషయంలో మాత్రం మద్దతు ప్రకటించే అవకాశం ఏమైనా ఉంటుందా రేపు పొద్దున్న ఎప్పుడైనా వైసీపీ? లేదు, అయితే మొన్ననే చేసి ఉండాలి. బేసిక్గా వైసీపీ కాంగ్రెస్ ఆగర్భ శత్రువు కాదు, మానస పుత్రిక. కాంగ్రెస్ లో నుంచి వచ్చిన వాళ్ళందరూ వైసీపీలో ఉన్నారు. వైసీపీలో ఉన్న ప్రతి ఒక్కళ్ళు కాంగ్రెస్ నుంచి వచ్చిన వాళ్ళే. వేరే పార్టీ నుంచి వచ్చినోడు ఎవరున్నారు? అంటే జగన్ కి ఆగర్భ శత్రువు కాదా? ఎందుకు అవుతాడు? కాంగ్రెస్ లో నుంచి వచ్చినోడే కదా, కాంగ్రెస్ వ్యతిరేకించి వచ్చినాడు కదా, వద్దనుకుని వచ్చినాడు. బేసిక్ గా ఓ రకంగా చెప్పాలంటే ఇంట్లో భార్య భర్తలు గొడవ పడ్డారు, తల్లి బిడ్డ గొడవ పడ్డారు, ఆ ప్రేమ పోదు. వీళ్ళకి కూడా అంతే. అంటే ఆ లక్షణాలు పోవు. ప్రేమ అంటే ఇప్పుడు కాంగ్రెస్ మీద ప్రేమ ఉంటుందని కాదు, లక్షణాలు పోవు. కాంగ్రెస్ లక్షణాలే ఉంటాయి వీళ్ళకి. అంటే రాజకీయ అవసరాల కోసం జోడీ కట్టాల్సిన పరిస్థితి వస్తే కడతారు. అయితే ఇక్కడ కాంగ్రెస్ పార్టీ బలపడితే వీళ్ళు బలహీన పడితే కడతారు. కాంగ్రెస్ ఎదగాలని వాళ్ళు కోరుకోరు. ఓ రకంగా కాంగ్రెస్ తెలివి తక్కువగా చేసిందల్లా షర్మిలను పెట్టి చెడగొట్టుకుంది. షర్మిలని కాకుండా ఇంకెవరినన్నా ముందు పెట్టి నడిపిస్తే ఖచ్చితంగా కలిసేవాళ్ళేమో. కాంగ్రెస్ 4-5 సీట్లు వచ్చేసేసి ఫ్యూచర్ లో. కాకపోతే అప్పుడు కాంగ్రెస్ కూడా యాక్సెప్ట్ చేస్తారు వీళ్ళు. కాకపోతే కాంగ్రెస్ ఎదిగిందంటే వైసీపీ నాశనం అవుతుంది. ఆంధ్రప్రదేశ్ లో కూడా ఒకవేళ ఈ పరిస్థితి వస్తే మనకి ఎన్నికలకు ముందు 2 ఏళ్ళు అప్పుడు ఖచ్చితంగా ఇదే ఆలోచన చేస్తుందా వైసీపీ కూడా? చేయదు. ఇప్పుడు మమతా బెనర్జీ కాంగ్రెస్ నుంచినే వచ్చిందండి, కాంగ్రెస్ ఎదగనిస్తుంది అక్కడ. ఎన్సీపీ కాంగ్రెస్ నుంచినే వచ్చింది, కాంగ్రెస్ ఎదగనిస్తుంది అది. కాబట్టి కాంగ్రెస్ లో నుంచి పుట్టిన పార్టీల వాళ్ళకి నాయకుడికి మళ్ళీ కాంగ్రెస్ బతికిందంటే అక్కడ వీళ్ళ బతుకు బట్టాడు అయిపోతుంది. కాబట్టి ఎదగనీయరు, అది గుర్తు. రైట్ రైట్ చూద్దాం. మొత్తానికి రాహుల్ గాంధీ అయితే కాస్తంత గట్టిగానే పోరాటం చేస్తున్నారు. ఒక పక్క బీహార్ ఎన్నికలు, అలాగే రేపు జరగబోయే ఇంకా తమిళనాడు ఎన్నికలు, వీటన్నిటి దృష్ట్యా ఇలాగా, లేదంటే నిజంగా ఆంధ్రప్రదేశ్ లో కూడా ఇలాంటి పరిస్థితులు రిపీట్ అయితే అప్పుడు వైసీపీ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది ఏంటి? ఫైనల్ గా ఇద్దరు జోడియా అనే ప్రచారం అయితే జరుగుతుంది. అది జోడియా కాదనేది ఇంకా భవిష్యత్తులో చూడాలి.